యవ్వన కాలములో కాడి మోయట నరుడికి మేలు. యవ్వనస్తులారా, సుఖాన్ని మరక్కండి, తిండిని ప్రేమించకండి, నిద్రను ప్రేమించకండి, గొప్పలకు పోకండి, లోకాన్ని అనుసరించకండి. మూవీ స్టార్స్ కాదు మీ మోడల్, లోకంలో ఉండే సెలబ్రిటీస్ కాదు మీరు వెంబడించవలసింది. మన రాజు రారాజు, మన ప్రభు, సింహాసనాసీనుడైన ప్రభు కాదు, సిలువెత్తుకొని మోసిన ప్రభువుని వెంబడించండి. చెమటగారునట్లుగా మోకాళ్ళుని ప్రార్థించిన ప్రభు మాదిరిని పొందండి. నీ ఒక గొప్ప దైవజనుడు, ఒక గొప్ప ప్రవక్త అవుతావు, ఒక గొప్ప మిషనరీ అవుతావు. నువ్వు దీవించబడతావు, నీ కుటుంబం దీవించబడుతుంది, నువ్వు అనేకులకు దీవెనకరంగా మారుతావు. నా కుమారులు నా సేవలో కష్టాలు చూసి చెప్పారు కదా, ఇప్పుడు ఇలాంటి సేవ అయితే మేము చేయకూడదు, మేము చేయలేమో అని పెద్ద కుమారుడైతే నేను ఉద్యోగం చేసి నీకు డబ్బులు సంపాదించేస్తాను, నన్ను సేవ చేయమనొద్దని 7 సంవత్సరాలు ఉద్యోగం చేశారు. ఏంటండి, రాజ్ ప్రకాష్ కూడా చాలా కంపెనీస్లో ఉద్యోగం చేశాడు. మైకిల్ పాల్ ఎప్పుడు నాతో కూడా ఉండేవాడు. వీడియోస్ ఇవన్నీ కోర్సెస్ చేసి తనకు లండన్ ఆపర్చునిటీస్ వచ్చిన చివరికి దేవుడు వాళ్ళ ముగ్గురు చేత సేవ చేయిస్తున్నారు. అది నాకు ఆశ్చర్యంగా ఉంది. ఒక్కోసారి అనుకుంటాను, నా పెద్ద కుమారుడు సిఐడి ఆఫీసర్ అయి ఉంటే భలే ఉండేదని. ఎలా పసి కడతాడో తెలియదు, కానీ ఒక ప్రత్యేకమైన గిఫ్టర్. మా రెండో కుమారుడు గురించి ఆయనే చెప్పుకున్నాడు ఇప్పుడు దాకా. ఈయనకు ఒక పేరుంది మా ఇంట్లో, నీ ముద్దుల కొడుకు అంటుంది నా భార్యని. ఎప్పుడు ఎంట పెట్టుకున్నాను, ఎందుకంటే ఈ ముద్దుల కొడుకుని ఎవరిని ఎత్తుకుపోతారేమోనని. నా 3 కుమారులను పెట్టి ఐఎమ్ ప్రౌడ్ అబౌట్ యూ. మరి రాజ్ ప్రకాష్ గురించి నేను చెప్పక్కర్లేదు, చాలా మంచి చూడనబడే. నువ్వు కూడా అప్పుడప్పుడు మెసేజ్ల్లో చెప్తుంటేనే ఇట్లా అవునా అనిపిస్తుంది నాకు. బట్ ఏదేమైతేనే ముగ్గురు దేవుని ప్రేమతో పట్టబడ్డారు, దేవుని సేవలో సాగుతున్నారు. కాబట్టి చాలా సంతోషం, చాలా సంతోషం. ముగ్గురు ఒకసారి